అవును, మీరా వెధవ పని చేస్తున్నప్పుడే చూశాను. అమ్మకేదో సరిగ్గా నిద్ర పట్టట్లేదంటే పడుకుందా లేదా అని చూద్దామని వచ్చా. ఈలోగా తమరా ఘనకార్యం చేస్తున్నారు. మరి అప్పుడే చెప్పాలి కదా. ఏమని సచ్చినోడా, ఇంట్లో ఆ డబ్బాలో ఈ డబ్బాలో దాచుకున్న డబ్బులన్నీ పట్టుకుపోయి ప్యాకెట్లో తగలబెట్టావు. ఇప్పుడు ఏకంగా దొంగతనాలు కూడా మొదలు పెట్టేశావా? చిచి దొంగతనం కోసం తీసింది కాదత్తమ్మా. ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, గోల్డ్ రేట్లు బాగా హైక్ వెళ్ళిపోతున్నాయి. అసలు నీ మెడలో ఉన్న చైన్కి ఎంత వస్తుందో కనుక్కుందామని తీసుకెళ్ళా, అంతే. నువ్వు ఇరాన్ యుద్ధం కథలు చెప్తే వినడానికి నేనేం తింగరదాన్ని కాదు. ఇదిగో నేను నీకు ఇదే చెప్తున్నా, మళ్ళీ నా చుట్టుపక్కలకు గాని నా మంచం దగ్గర గాని వచ్చావనుకో కాళ్ళు చేతులు ఇరిచి గాడి పొయ్యిలో కుక్కేస్తాను. పోయిక నుంచి. సచ్చినోడా సచ్చినోడా అని ఎట్ట పుడతారా మీలాంటి వాళ్ళంతాని. అమ్మా టాబ్లెట్ రావే. అమ్మో, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి నాయను. ఒకసారి ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ అదే ప్లాన్ అప్లై చేస్తామేంటి? రూట్ మారుస్తాం, బుద్ధి మార్చుకుంటామేంటి? చచ్చచ్చా, ఎక్కడ బట్టలు అక్కడ పడేశాడు. కొంచెం కూడా సర్దుకోవాలని బుద్ధి లేదు వీడికి. ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. కీర్తి ఎవరు? ఏయ్, ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? 10 సార్లు ఫోన్ చేయించుకుంటే గొప్ప అనుకుంటున్నావా? మాట్లాడవేంటి? ఎన్ని పనుల్లో ఉన్నా నేను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి. అలా లిఫ్ట్ చేయలేదనుకో డైరెక్ట్గా నీ ఇంటికే వచ్చేస్తాను. హలో, ఎవరమ్మా నువ్వు? అయ్యో, విష్ణు ఫోన్ ఈవిడ లిఫ్ట్ చేసిందేంటి? కట్ చేస్తే డౌట్ వస్తుందేమో. హలో ఆంటీ, నా పేరు కీర్తి. విష్ణు లేడా ఆంటీ? స్నానం చేస్తున్నాడమ్మా. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావేంటి? అది చెప్తే నీ గుండె ఆగిపోతుంది. ఏం లేదా ఆంటీ, నేను తర్వాత చేస్తాను. ఉండమ్మా, వాడే వచ్చాడు. విష్ణు, నీకే ఫోను. ఎవరమ్మా? ఎవరో కీర్తి అంట్రా. ఇదిగో, తను ఫోన్ చేయగానే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తానంటుందిరా. అల్లరి పిల్లలా ఉంది. ఎవరు? తను నా క్లాస్మేట్ అమ్మా. నాతోనే కాదు, అందరితోనూ ఇలా సరదాగానే మాట్లాడుతుంది. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళమ్మా. మరి రూమ్ సర్దకర్లేదా? నువ్వు సర్దుకోమ్మా, నేనే బయటికి వెళ్ళి మాట్లాడతాను. హలో. హే, బుద్ధి లేదా నీకు? ఫోన్ చేసి బడబడ వాగేటివేనా? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారో చూసుకోవా? ఇది బాగుంది. మీ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారని నాకేం తెలుసు? సరే కాని, నేను నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? మన పెళ్లి గురించి మా డాడీ దగ్గర ప్రపోజల్ పెట్టాను.
అవునా? ఏమన్నారు? నీతో మాట్లాడి తర్వాత ఫైనల్ చేస్తానన్నారు. మరి మన పెళ్లికి అంకుల్ ఒప్పుకుంటారంటావా? ఆ అనుమానం ఇప్పుడు నీకెందుకు వచ్చింది? నేనున్నాను కదా. సరే అయితే నేనొచ్చి కలుస్తాను. బాయ్. ఎరా మాట్లాడేశావా? మాట్లాడేశానమ్మా. ఏంటంట అంత ఇంపార్టెంట్ విషయం? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆహా, చెప్పాను కదమ్మా, క్లాస్మేట్ అని. తను చాలా క్లవర్. హ్మ్, నాకు సబ్జెక్ట్స్ పోయాయి కదా, త్వరలో సప్లిమెంటరీ రాయాలి. దానికి సంబంధించిన డౌట్స్ అవి తనే క్లారిఫై చేస్తూ ఉంటుంది. చదువుకి సంబంధించిన విషయం అయితే గనక వేద డిస్ట్రిక్ట్ ఫస్ట్ కదరా. నీకేమైనా డౌట్స్ ఉంటే తన్నే అడగచ్చు కదా. ఎవరినో ఎందుకు కనుక్కోవడం? అమ్మా, నీకు తెలిసి కూడా ఎందుకు వేద గురించి నా దగ్గర మాట్లాడతావు? నేనెవరితో ట్రావెల్ అవ్వాలో నాకు బాగా తెలుసు. కోటయ్య మావయ్యకి అసలు బండి ఇవ్వడమే తప్పు. అవసరానికి వచ్చి తీసుకెళ్లిపోతాడు, అవసరం తీరాక ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోతాడు. ఛా! అన్నపూర్ణ, నిర్మల, శివ, వేదం తీసుకొచ్చారా హాస్పిటల్ నుంచి. రండి రండి. మెల్లిగా మెల్లిగా. బాలు, ఇది పట్టుకో. ఏంటి అప్పుడే డిశ్చార్జ్ కూడా చేస్తారేంటి? అమ్మో వేద,